వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేష్ రెడ్డి. ఎప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే మనకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. తెలంగాణ రాష్ట్రంలోని వ్యవసాయ యూనివర్సిటీకి సంబంధించిన జాబ్స్ ఇవి. జీతం 40,000 రూపాయల జీతం అనేది ఉంటుంది. ఇవి అన్నీ కూడా హైదరాబాద్లోనే జాబ్స్ ఉన్నాయి. హైదరాబాద్లో ఉన్న ఈ యూనివర్సిటీలో మనకు ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్. ఎటువంటి పరీక్ష లేదు, ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం అనేది ఈ వీడియోలో చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం పొందవచ్చు. చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని. మనకి నోటిఫికేషన్ అనేది ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్ PJTSAU సైఫాబాద్ హైదరాబాద్లో ఉంది. దీనిలో మనకు అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ టీచింగ్ అసోసియేట్ ఉద్యోగాల కోసం ఫుల్ టైం టెంపరీ బేస్ పైన BSc అండ్ MSc కమ్యూనిటీ సైన్స్కి బోధించడానికి టీచింగ్ అసోసియేట్స్ అవసరం. అది కూడా 2025-26 అకాడమిక్ ఇయర్కి. దీనికి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. అది కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ సైఫాబాద్ హైదరాబాద్ లోపల చేస్తారు. ఇవన్నీ కూడా ప్యూర్లీ కాంట్రాక్చువల్ బేసిస్. వీటి లోపల మనకున్న ఉద్యోగాల వివరాలు చూసుకున్నట్లయితే, ఒకటి టీచింగ్ అసోసియేట్స్ ఫర్ డిపార్ట్మెంట్ ఆఫ్ RMCS, అదేవిధంగా ఇంగ్లీష్ డిపార్ట్మెంట్, HDFS, EECM, అదేవిధంగా APTX. వీటికి సంబంధించి 6 ఆగస్టు 2025 నాడు ఉదయం 10 గంటల నుంచి ఇంటర్వ్యూస్ ఉంటాయి. మొత్తం మనకు 11 పోస్టులు ఉన్నాయి. క్వాలిఫికేషన్స్ వచ్చేసి MSc హోమ్ సైన్స్ లేదా కమ్యూనిటీ సైన్స్, MA ఇంగ్లీషు, దాంతోపాటుగా డిజైరబుల్ క్వాలిఫికేషన్ PhD నెట్ ఇన్ ద సబ్జెక్ట్ కన్సర్న్, ఎక్స్పీరియన్స్ ఇన్ టీచింగ్, నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ హ్యాండ్లింగ్ ఆన్లైన్ క్లాసెస్ ఆర్ ఎసెన్షియల్ అని ఇచ్చారు. PhD ఉంటే 45,000 రూపాయలు, PhD లేకుంటే 40,000 రూపాయల శాలరీతోటి మనకి ఈ ఉద్యోగాల భర్తీ అనేది చేస్తున్నారు. జనరల్గా PhD ఆర్ నెట్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇవన్నీ కూడా ప్యూర్లీ టెంపరరీ అప్ టు ద ఎండ్ ఆఫ్ సెకండ్ సెమిస్టర్ అయిపోయేంత వరకు, అంటే 2025-26 అకాడమిక్ ఇయర్ క్లోజ్ అయ్యేంత వరకు ఈ పోస్టులు ఉంటాయి. చైర్మన్ కానీ కన్వీనర్ కానీ రైట్ ఉంటుంది, రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు 2 కాపీస్ బయోడేటా తీసుకెళ్లాల్సి ఉంటుంది డైరెక్ట్ ఇంటర్వ్యూకి. ఆ బయోడేటాలో ఖచ్చితంగా మనకు నేము, అడ్రస్, క్వాలిఫికేషన్, డేట్ ఆఫ్ బర్త్, ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్స్ అండ్ మార్క్ షీట్స్ తీసుకెళ్ళాలి. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. ఇంకేమైనా అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఉంటే అవి. అదేవిధంగా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటుగా ఆధార్ కార్డుకి కూడా జిరాక్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో ఫుల్ టైం వర్కింగ్ అవర్స్, కాలేజ్ వర్కింగ్ అవర్స్ ఏదైతే ఉంటాయో ఆ వర్కింగ్కి చేసే విధంగా అవైలబుల్ ఉన్న వాళ్ళు వెళ్ళాలి. అదేవిధంగా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు TA, DA అనేది ఇవ్వరు. ఇంటర్వ్యూ డేట్ చేంజ్ అయితే మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అది వెబ్సైట్ ద్వారానే ఉంటుంది కాబట్టి వెబ్సైట్ చూడాల్సి ఉంటుంది. సో ఈ అన్ని దాదాపుగా మనకు RMCSలో 2 ఉద్యోగాలు, ఇంగ్లీష్లో 1, HDFSలో 2, EECM డిపార్ట్మెంట్లో 4, APTX డిపార్ట్మెంట్లో 2 వేకెన్సీలు అనేటివి. మొత్తంగా మనకు 11 వేకెన్సీలు అనేటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్యూర్లీ కాంట్రాక్ట్ బేసిస్లో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్ సైఫాబాద్లో ఉన్న ఇది టెలిఫోన్ భవన్ పక్కనే ఉంటుంది. సెక్రటరేట్ వెనకాల ఉంటుంది కాలేజ్ అనేది. సో దానికి సంబంధించి ఈ ఉద్యోగాల భర్తీ అనేది చేస్తున్నారు. వీటికి సంబంధించి ఇంకెవరికైనా క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళు వెంటనే 6వ తారీఖు నాడు ఆగస్టు 2025 ఉదయం 10 గంటల నుంచి ఇంటర్వ్యూ ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా ఇంటర్వ్యూ అటెండ్ కావచ్చు. ఎటువంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు, ఎటువంటి పరీక్ష లేదు. కేవలం ఇంటర్వ్యూ అటెండ్ అయితే జాబ్ వచ్చేసినట్టే. దానికి సంబంధించి ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు ఇంటర్వ్యూకి అటెండ్ కావచ్చు. ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం. మీకు ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు పూర్తి వివరాలు అనేది అందజేస్తాను. మన ఛానల్ ద్వారా రెగ్యులర్గా ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది అందించడం జరుగుతుంది. కాబట్టి ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని
ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగ సమాచారం అనేది మన ఛానల్ ద్వారా పొందవచ్చు. చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని. ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, నేను మీకు పూర్తి వివరాలు అందజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్ ది బెస్ట్.